సైడ్ క్యారెక్టర్ వాళ్ళందరికీ కూడా సైడ్ దింపేసిండు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న. ఇదిరా స్క్రీన్ ప్రెజెన్స్ అంటే. స్క్రీన్ ప్రెజెన్స్ పుట్టించిందే ఆయన అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నిజంగా వార్ 2 ట్రైలర్ చూస్తున్నప్పుడు అయితే నాకైతే మామూలుగా అనిపించలేదు. కొన్ని సీన్లో అయితే హృతిక్ రోషన్ని డామినేట్ చేసేలా కనపడ్డాడు. ముఖ్యంగా ఈ సీన్లో అయితే వేరే లెవెల్ కనిపించింది అనమాట. టీజర్లో చాలా దాపెట్టినటువంటి డైరెక్టర్ ట్రైలర్లో మనకు అన్ని కూడా రివీల్ చేసి పడేసిండు. ఇక సినిమాలో ఎన్నుంటాయి అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేయండి. ఆ కళ్ళు అయినా, ఆ గాంభీర్యంగా చూసేటటువంటి ఫేస్ అయినా మీరు ట్రైలర్ స్టార్టింగ్ దగ్గర నుండి ఎండింగ్ దాకా అబ్జర్వ్ చేయండి. ఎన్టీఆర్ మొత్తం సీరియస్గా కనపడుతుంది అనమాట. ఆల్రెడీ చెప్తుండు, నేను ఎవరిని నమ్మను, నేను నమ్మిందే చేస్తాను అనేటటువంటి ట్రైలర్లో చెప్తుండు. అదే మాట మీద తనైతే దూసుకెళ్తుండో. కబీర్ మీద తను తీరనటువంటి పగతో ఉన్నాడు. ఈ సినిమా మొత్తం కూడా తను వేటాడడానికి తను చేసేటటువంటిది. కబీర్ని చంపడానికి మన ఎన్టీఆర్ అన్న తిరుగుతూ ఉంటాడు అనమాట. మరి కబీర్ పారిపోతున్నట్టు మనకైతే ట్రైలర్లో చూపించారు. ఇక అర్థం చేసుకోండి ఎన్టీఆర్ ఎంత క్రూయల్గా ఈ సినిమాలో ఉంటాడో. నిజంగా వేరే లెవెల్ అనిపించింది. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షాట్ థియేటర్లో అయితే మతిపోతే మనకు కావాల్సినటువంటి స్టఫ్, ఎన్టీఆర్ కావాల్సినటువంటి ఎలివేషన్లు అన్నీ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయి.